హలో! వెల్కమ్ టు ఇట్స్ మీ రేవతి శేఖర్. ఎండాకాలం వచ్చేసింది కదండీ! అంటే అందరం ఆవకాయలు పెట్టేసుకుంటాం కదా! సారీ ఎండాకాలం వచ్చేసిందేంటి? అయిపోవస్తుందంటారా? సరే, అదంతా పక్కన పెట్టేయండి. అసలు మనం ఆవకాయ పెట్టేటప్పుడు కొన్ని కాయలకి టెంక చిన్నగా ఉండి కండ ఎక్కువగా ఉంటుంది కదండీ! అలాంటప్పుడు ప్రతి ఒక్క ముక్కకి టెంక రాదు. కానీ అలా టెంక లేకుండా ఆవకాయ పెడితే పచ్చడిలో ఉన్న ముక్కలన్నీ మెత్తబడిపోతాయి. ఇలా అవ్వకుండా ఉండాలంటే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటి అంటారా? ఇలా అవ్వకుండా ప్రతి ఒక్క ముక్కకి టెంక రావాలి అంటే ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా మీరు కనుక కట్ చేసుకున్నారనుకోండి, కండ ఎంత ఎక్కువగా ఉన్నా టెంక ఎంత చిన్నగా ఉన్నా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క ముక్కకి టెంక అనేది వస్తుంది. అలాంటప్పుడు మన ఆవకాయ సూపర్ హిట్ అయిపోతుంది. ఇలాగా చేస్తే మాకు కావాల్సిన సైజులో రాదు ముక్క అంటారా? అస్సలు ఆ టెన్షనే ఉండదండి. ఎందుకంటే ఇలా కట్ చేసుకున్నారనుకోండి, మనకి కావాల్సిన సైజులో కూడా ఎంత చిన్నగా కావాలన్నా, ఎంత పెద్దగా కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా గనక మనం కట్ చేసుకుంటే. చూసారు కదండి! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ రేవతి శేఖర్. నాకు తెలిసింది మీకు చెప్పాను. థ్యాంక్ యూ.